ఊహించండి, పెట్రోల్ నింపడానికి పట్టే సమయం కంటే తక్కువ సమయంలో మీ కారు బ్యాటరీ 100% ఛార్జ్ అవ్వడం అసాధ్యం అనిపిస్తుందా? కానీ చైనాలోని నియో కంపెనీ దాన్ని వాస్తవంగా మార్చింది. కేవలం 3 నిమిషాల్లో ఖాళీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీతో మార్చేసే టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా వేగంగా కేవలం 100 సెకండ్లలోనే బ్యాటరీ మార్పుతో చైనా మార్కెట్ లో కొత్త కార్లు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన అతిపెద్ద సమస్య ఛార్జింగ్ సమయం. గంటల తరబడి వేచి ఉండాలి. కానీ నియో కంపెనీ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొంది. పవర్ స్వాప్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇందులో మీరు మీ కారులో నుంచి దిగకుండానే కేవలం 3 నిమిషాల్లో ఖాళీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీతో మార్చేస్తుంది ఏ రోబోట్లు. నియో పవర్ స్వాప్ స్టేషన్లు పూర్తిగా ఆటోమేటిక్ సిస్టమ్ తో పనిచేస్తాయి. మీరు మీ కారును స్టేషన్ లో నిలిపి నియో యాప్ లో ఒక బటన్ నొక్కడమే మీరు చేయాల్సింది. తర్వాత రోబోటిక్ సిస్టమ్ కారు కింద నుండి ఖాళీ బ్యాటరీని తీసి పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని అమర్చుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం 3 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ప్రతి స్వాప్ సమయంలో సిస్టమ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ ను కూడా తనిఖీ చేసి బ్యాటరీ మరియు వాహనం యొక్క ఆప్టిమల్ స్థితిని నిర్ధారిస్తుంది. అంటే ప్రతి స్వాప్ తో మీ కారు యొక్క బ్యాటరీ లైఫ్ ని కూడా అది డిటెక్ట్ చేస్తుంది. మరి నియో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ యొక్క ప్రయోజనాలు ఏంటి? మొదటిది, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఛార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 3 నిమిషాల్లోనే పూర్తి ఛార్జ్ అయిన బ్యాటరీని పొందవచ్చు. రెండవది, నియో తమ బ్యాటరీలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి జీవిత కాలాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. మూడవది, భవిష్యత్తులో పెద్ద సామర్థ్యం గల బ్యాటరీలను అందుబాటులోకి వస్తే మీరు కొత్త కారు కొనాల్సిన అవసరం లేకుండానే బ్యాటరీ స్వాప్ చేసుకునే అవకాశం కూడా కలిగిస్తున్నారు. నాలుగవది, రేంజ్ గురించి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఐదవది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. నియో కంపెనీ వాళ్ళే బ్యాటరీ యొక్క బాధ్యతను కూడా తీసుకుంటున్నారు కాబట్టి కారు ధరను మాత్రమే మీరు చెల్లిస్తారు. బ్యాటరీ ప్యాక్ కి స్వాపింగ్ స్టేషన్ లో బ్యాటరీని మార్చుకున్న ధరను మాత్రమే చెల్లిస్తారు. ప్రస్తుతం నియో స్వాప్ స్టేషన్స్ చైనా దేశం అంతటా కూడా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు యూరోప్ లో కూడా ఈ టెక్నాలజీని విస్తరింపజేస్తున్నారు. ఈ స్వాప్ స్టేషన్లు రోజుకు వందలాది బ్యాటరీలను మార్చగలవు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నియో క్లౌడ్ అనే వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇది వినియోగదారుల డ్రైవింగ్ అలవాట్లను విశ్లేషించి వారికి దగ్గరలో ఉన్న స్వాప్ స్టేషన్లను సజెస్ట్ చేయడమే కాకుండా బ్యాటరీ లైఫ్ ను పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు మార్చుకోమని కూడా సూచిస్తుంది. నియో 3 నిమిషాల బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ ఇప్పటికే అద్భుతంగా ఉన్నప్పటికీ చైనాలోని CATL అనే కంపెనీ ఇంకా మెరుగైన టెక్నాలజీని ప్రవేశపెట్టింది. వారి చోకో SEB బ్యాటరీ స్వాప్ సిస్టమ్ కేవలం 100 సెకండ్లోనే బ్యాటరీని మార్చగలదు. ఇది చాంగాన్ ఆషన్ 520 సెడాన్ ఎలక్ట్రిక్ కార్ లో ఉపయోగిస్తున్నారు. CATL 2025 నాటికి చైనాలోని 31 నగరాల్లో 1000 స్వాప్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క స్టేషన్ లో రోజుకు 822 స్వాప్స్ ని నిర్వహించవచ్చు. ఇది టాక్సీ డ్రైవర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారు హై స్పీడ్ ఛార్జర్ వద్ద ఎదురు చూసే బదులు కేవలం 100 సెకండ్లు బ్యాటరీలను మార్చుకోవచ్చు. సాధారణ పెట్రోల్ కార్ ట్యాంక్ నింపడం కంటే ఇది వేగవంతంగా మారుతుందన్నమాట. ఇక బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీలు చైనాలో విస్తృతంగా విస్తరిస్తుంది. నియో ఇప్పటికే యూరోప్ లో స్వాప్ స్టేషన్లను ప్రారంభించింది. భారతదేశంలో వంటి మార్కెట్ లో కూడా ఈ టెక్నాలజీ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ కనుక భారతదేశంలో కూడా వ్యాప్తి చెందితే ఎలక్ట్రిక్ కార్ల యొక్క అడాప్షన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, నియో సంబంధించిన టెక్నాలజీతో 531 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని సైతం మనం 3 నిమిషాల్లోనే స్వాప్ చేయగలుగుతున్నాం. అలా ఎక్కువ మొత్తంలో స్వాప్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయగలిగితే గనక రోజులోనే ఒక 1500 కిలోమీటర్లు కూడా ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది. ఇక 100 సెకండ్లోనే బ్యాటరీ స్వాప్ చేసుకోగలిగే టెక్నాలజీ అందుబాటులో వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అడాప్షన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ప్రీవియస్ గా మీరు బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎలక్ట్రిక్ కార్ ని తీసుకోవడానికి వెనకడుగు వేస్తే మరి 3 నిమిషాల్లోనే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ వస్తే అందులోని ఎలక్ట్రిక్ కార్ల యొక్క ధరలు తగ్గితే మీరు ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కు వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.